మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో 11 సైకిళ్లు పంపిణీ చేయడంతో పాటు నిజాంపేట గ్రామ పంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ అందజేశారు. అనంతరం శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాసేవకు ఎప్పుడూ కట్టుబడి ఉంటానని, విద్యార్థులు నిరుపేదల సంక్షేమం కోసం ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన మరి సర్పంచ్ నరేంద్రన్న గారికి, మరి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు, మరి గ్రామ పెద్ద మనుషులందరికీ, వేదిక ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది కాకుండా రామంపేటలో ఉంది కానీ మరి వస్తూ పోతే 4,000 రూపాయలు మరి దానికి ఖర్చు అవుతుందన్న. మరి బీద వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది, మరి దూరం ఉన్న ప్రాంత వాళ్ళకు కూడా బాగా ఇబ్బంది అవుతుందన్న. మరి దానికి ఒకటి సొల్యూషన్ చూడండి అంటే ఇమ్మీడియట్గా స్పందించి మంచి మనసుతోని మీకు ఇస్తున్నానని చెప్పి చాలా అంటే ఇప్పటికీ దగ్గర 3 నెలలు అవుతుంది మనకు పంపించి. ఇట్లా ఒక పెద్ద మనుషులను కలిసి మరి ఈ మండల ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలంటే మరి కొద్దిగా అన్న కూడా సహకారం కావాలి. కొన్ని బోర్లు వేసో, మోటార్లు వేసో, ప్యానల్ బోర్డులు పెట్టో మేము కోట్ల రూపాయలు పెట్టినామని చెప్తున్నారు. సుమారుగా 15-20 సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయలు ఇలా ఏ గ్రామంలోకి వెళ్ళి మీరు రోజు చూడండి, వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లలో కానీ సుమారు 5 నుంచి 6 మంది ఎవరైనా చనిపోతే వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. పుస్తమట్టలు ఇవ్వడం జరుగుతూ ఉంది. కార్యకర్తలు కానీ, నిజాంపేట మండలి కానీ మేమంతా ఒక అన్నదమ్ముల లెక్కనే ఉన్నాం. మన సొంత గడ్డ, మన